అందరికీ హాయ్. ఈ వీడియోలో నేను థంబ్‌నెయిల్‌లో పెట్టిన బ్యాంగిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే నేను బ్యాంగిల్స్కి థ్రెడ్ని అయితే వ్రాప్ చేసేసుకున్నాను. ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది, వీడియో కూడా చాలా లెంతీ అయిపోతుందని. ఆల్రెడీ నేను చూపించాను కదా థ్రెడ్ ర్యాపింగ్ ఎలా ఉందనేది. జస్ట్ ఇందులో కొంచెం స్టిక్ చేసుకోవడం మాత్రమే చూపిస్తున్నాను. అయితే నా దగ్గర ఆరెంజ్ కలర్ బ్యాంగిల్స్ లేవు. సరే ఎప్పటి నుంచో చేసుకుందామని అనుకుంటున్నాను. వీటిపైన వీటిపైన ట్రయాంగిల్ షేప్లో ఉండే కుందన్స్ని అయితే స్టిక్ చేసుకొని చిన్నగా సింపుల్ డిజైన్ అయితే వేస్తున్నాను. చాలా ఈజీ ఇది. నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుని అయితే చేయలేదు, కానీ చేసిన తర్వాత చాలా బాగుంది. ఎంత సింపుల్గా అనిపించిందో. మనం త్రీ డీ ఫ్లవర్స్ వేసి అవన్నీ చేసేదానికన్నా కూడా ఇది చాలా సింపుల్గా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డిజైను. ఎప్పుడైనా సింపుల్గా రెడీ అయ్యేటప్పుడు ఈ బ్యాంగిల్స్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి. ఇంతకుముందు బ్యాంగిల్స్ చేయడానికి నాకు చాలా టైం అయితే పట్టేది. ఇప్పుడు ఇంకా చేయంగా ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ అయితే. ఇలాగా మొత్తం ఒక్కొక్క కుందన్ని ఆపోజిట్ డైరెక్షన్లో అయితే పెట్టుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. అండ్ ఇంకా గమ్ము ఆరేంత వరకు కూడా మనం ఒక స్టిక్ అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడైతే నేను కోకోనట్ వాటర్ తాగుతున్నాను. సమ్మర్ కదా, కొంచెం మంచిదని చెప్పి కోకోనట్ వాటర్ అయితే తెప్పించుకున్నాను. డైలీ అయితే తాగను, డైలీ వాటరే పెట్టుకుంటాను ఇలా బ్యాంగిల్స్ చేసేటప్పుడు. ఈరోజు అయితే కోకోనట్ వాటర్ అయితే తెప్పించుకొని తాగుతున్నాను అనమాట. సమ్మర్లో డీహైడ్రేట్ అవుతాం కదా మనము, ఇలా ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోవటం వల్ల కొంచెం మంచి హైడ్రేటింగ్గా ఉంటుందని నేను ఎక్కువగా లిక్విడ్స్ అయితే తీసుకుంటాను. 4 బ్యాంగిల్స్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ అయితే ఇలా వచ్చింది. మన ఛానల్లో వీడియోస్ కనుక మీకు ఏమాత్రమైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసుకునే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ వలన నాకు చాలా యూజ్ అవుతుంది. అయితే ఇప్పుడు నేను చేయబోయేది కూడా 4 కట్ బ్యాంగిలే, కానీ నేను 2 బ్యాంగిల్స్ మాత్రమే తీసుకున్నాను. ఎందుకు అంటే ఇవి ఒక హ్యాండ్కి సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటేనే బాగుంటుంది. 2 వేసుకున్నా 4 వేసుకున్నా అంత లుక్ అయితే అనిపించలేదు. నేను ఆల్రెడీ ట్రై చేశాను, అందుకనే 2 బ్యాంగిల్స్ మాత్రమే చేశాను. దీనిపైన అయితే ఇలా ఫ్లవర్స్ అనేవి నేను OHP షీట్ పైన ముందుగానే చేసి పెట్టుకున్నాను. ఎందుకు అని అంటే ముందుగా చేసుకునేది అది గమ్ అనేది ఆరాలి కదా, మనం తర్వాత కట్ చేసుకోవాలి, షార్ప్ చేసుకోవాలి. ఇదంతా చేయడానికి చాలా టైం పడుతుంది, అందుకని నేను ముందుగా అయితే చేసేసుకున్నాను. మీకు జస్ట్ వీడియోలో అయితే వాటిని అలా ఫ్లవర్స్ అండ్ అలాగే స్క్వేర్ షేప్ కుందన్స్ కూడా స్టిక్ చేసి చూపిస్తున్నాను. నేను చేసిన అన్ని బ్యాంగిల్స్ కన్నా కూడా ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఒక మంచి లుక్ అయితే వచ్చింది. 4 కట్ బ్యాంగిల్ సింగిల్ బ్యాంగిల్ అయినా కూడా హ్యాండ్కి పెట్టుకుంటే చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ ఏంటంటే 2 కట్ బ్యాంగిల్స్ అండి. 2 కట్ బ్యాంగిల్స్ పైన ఇలాగ కొద్దిగా లోటస్ ఫ్లవర్ వేసి కిందన స్క్వేర్ షేప్ కుందన్స్తో అయితే డిజైన్ వేసుకున్నాను. ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఇలా వీడియోలో చూపించేదానికన్నా కూడా బయట అయితే లుక్ ఇంకా చాలా బాగుంది. ఈ 3 బ్యాంగిల్స్ కూడా నేను ఒక్కటే రోజు చేయలేదు. కొద్దిగా టైం తీసుకుంటూ ఒక 2 డేస్ అయితే అలాగా చేశానమాట. మొత్తానికైతే కంప్లీట్ చేశాను బ్యాంగిల్స్ అన్నీ కూడాను. ఈ బ్యాంగిల్స్ మా ఫ్రెండ్ కోసం అయితే చేశాను. అయితే బ్యాంగిల్స్ మేకింగ్లో డిజైన్స్ అనేవి చాలా ఈజీగా వేయొచ్చు. ఏ కుందన్స్తోనైనా డిజైన్ అనేది వేసుకోవచ్చు, కానీ మనం ఎంత క్రియేటివిటీగా డిజైన్ వేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టే మనకి ఆర్డర్స్ అనేవి వస్తాయన్నమాట. కొన్నిసార్లు ఏంటంటే మనము ఒక కాంప్లికేటెడ్ డిజైన్ వేసినా కూడా కొంతమందికి నచ్చవు అవి. కొంతమందికి ఏంటంటే చాలా సింపుల్ డిజైన్ వేసినా కూడా చాలామందికి నచ్చుతుంది. అయితే నేను ఇప్పటివరకు బ్యాంగిల్స్ పంపించిన వాళ్ళందరికీ కూడా నేను వేసిన సింపుల్ డిజైన్సే అందరూ లైక్ చేస్తారనమాట. అందుకే నేను రెగ్యులర్గా ఇంక ఇవే చేస్తున్నాను. ఏదైనా కాంప్లికేటెడ్గా ఒక డిజైన్ వేద్దామన్నా అయితే ఏదైనా కొంచెం మంచి డిజైన్ వేద్దామన్నా కూడా అవతల వాళ్ళకి అది నచ్చుతుందో లేదో తెలియదు. మళ్ళీ ఆ బ్యాంగిల్స్ నా దగ్గరే ఉండిపోతాయి. అందుకని చెప్పి నేను ట్రై చేయట్లేదు. కానీ ఇప్పుడైతే మా పిల్లల కోసం అయితే కొన్ని డిజైన్స్ అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి. ఇంకా వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు